దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 26th జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము. డ్యూటెరోనమీ చాప్టర్ 28 and verse 8. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొట్లలోనూ చాలా ముఖ్యము, నీ స్టోర్ హౌస్లో దేవునికి స్తోత్రము. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో ఈరోజు ప్రతి ఒక్కరము, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరము ఏదో ఒక ప్రయత్నంలో ఉన్నాము, ఏదో ఒక ప్రయత్నంలో ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన దేవుడు మనము చేయి ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగున్నట్లు యెహోవా ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించుచున్నాడు. ఈస్ కమాండింగ్. అంటే కమాండ్ చేస్తే ఏమవ్వాలండి? అది జరగాల్సిందే. ఈరోజు మనం నమ్మాలి, ఈ వాక్యాన్ని నమ్మాలి, ఈ మాట నమ్మాలి. దేవుడు మనకిచ్చిన ఈ ఆశీర్వచనాన్ని నమ్మాలి. దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలు, యేసు ప్రభువును నమ్ముకున్న బిడ్డలు, ముఖ్యంగా ఆయన రక్తము చేత కడగబడిన మనము ఏమి నమ్మాలి? దేవుడు నేను చేస్తున్న ప్రతి ప్రయత్నము ఆయన అది ఫలించుటకు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నీకు దీవెన కలుగున్నట్లు అంటాడు. అంటే వాట్ ఎవర్ యూ డూ, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేక ఒక వస్తువు కొనుక్కున్నా, లేక ఒక జాబ్ చేస్తున్నా, లేక ఒక జాబ్ ట్రై చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఈరోజు ముఖ్యంగా బిజినెస్ చేస్తున్న మీరు, దేవుడు మీకు అది దీవెనకరంగా ఉండేటట్టు చేయించున్నాడు. ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే దానికి తిరుగులేదండి. ఇఫ్ గాడ్ కమాండ్స్, దేర్ ఇస్ నో అదర్ సెకండ్ థాట్. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. అర్థమవుతుందండి? ఇఫ్ గాడ్ కమాండ్స్, ఇట్ ఈస్ డన్. లాజర్ బయటకు రా అంటే లాజర్ బయటకు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం ఆజ్ఞాపించాడని చదువుతున్నామండి? నీవు చేసు ప్రయత్నములన్నీ నీకు దీవెనకరంగా ఉండుటకు. Now let me read this in English. The Lord shall command the blessings upon thee in thy storehouses, and in all that thou settest thine hand unto, and he shall bless thee in the land which the Lord thy God giveth. All that thy heart has set to do, the Lord is blessing you. The Lord is blessing you. It is going to be a blessing. ఒకే మాట అండి అన్నిటికీ. నీవు రక్షణ పొందుకున్న నీవు ఎవరు తెలుసా? యేసు ప్రభు రక్తము చేత కడగబడిన నీవు ఎవరు తెలుసా? పరిశుద్ధ బలలో పాలు పంచుకుంటున్న నువ్వు ఎవరు తెలుసా? ఒక మాటలో, నీవు ఒక ఆశీర్వాదమై ఉన్నావు. యు ఆర్ అ బ్లెస్సింగ్. You are a blessing for yourself because of Jesus Christ. Your children are a blessing. Your house is a blessing. Your job is a blessing. Your business is a blessing. Everything you are is blessing. నువ్వు ముట్టుకుంటున్నంత ఆశీర్వాదమే. నువ్వు ముట్టుకుంటున్నంత ఆశీర్వాదం, నువ్వు చదువుతున్నంత ఆశీర్వాదమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటకు నేను ఈ యొక్క స్థితికి నేను పరిపక్వం అవ్వాలి. ఏంటి తెలుసా స్థితి? నేను ఆశీర్వాదమై ఉన్నాను. ఐ యామ్ ఎ బ్లెస్సింగ్. ఐ యామ్ ఎ బ్లెస్సింగ్. हिंदी में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 28th चैप्टर और 8th वचन पढ़ रहे हैं. तेरे खतों पर और जितने कामों में तू हाथ लगाएगा उन सब पर यहोवा आशीष देगा. इसलिए जो देश तेरा परमेश्वर यहोवा तुझे देता है, उसमें वह तुझे आशीष देगा. जहां जहां आपका हाथ लगता है, परमेश्वर आपको आशीष देगा. जो भी कुछ करे, आप काम करे, पढ़ाई करे, खाना बनाए,
खाना परोसे कुछ भी करो, परमेश्वर कहते हैं मैं आशीर्वाद दे रहा हूं. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యూ షుడ్ నో, ఈ వాక్యం వింటున్న నీవు, నీ చేతులు దీవెనకరమైన చేతులు, నీ నోరు దీవెనకరమైన నోరు, నీ కాళ్ళు దీవెనకరమైనది, నీ చూపు దీవెనకరమైనది, నీ వినికిడి, ఎవ్రీథింగ్ ఆఫ్ యూ ఈజ్ అ బ్లెస్సింగ్. యు ఆర్ ఎ బ్లెస్సింగ్ ఆన్ ద హోల్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవో, ఆశీర్వాదం కొరకు బయట వెతకడం మొదలు పెడతావో. దేవుడు మనల్ని ఒక సూచనగా, ఒక అద్భుతంగా చేశాడు. హీ మేడ్ యూ యాజ్ అ సైన్ అండ్ ఎ వండర్. యు ఆర్ అ బ్లెస్సింగ్. నీవు లోకానికి వెలుగై ఉన్నావు. యు ఆర్ అ బ్లెస్సింగ్ టు దిస్ వరల్డ్. నువ్వు ఈ లోకమునకు ఉప్పై ఉన్నావు. నువ్వు ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉన్నావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చింతించొద్దు. డోంట్ వరీ. దేనిని గురించి నువ్వు చింతించొద్దు. నువ్వు ఆశీర్వాదమై ఉన్నావు. ఈ సత్యాన్ని నీ విరోధి నీకు మరుగు చేయటం ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నువ్వు భయపడుతున్నావు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, దట్ యు ఆర్ లూజింగ్ ఇన్ లైఫ్. నో, ఐ వాంట్ టు టెల్ యు, యు ఆర్ అ బ్లెస్సింగ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. అవును ప్రభా, నీవు మేము చేయు ప్రతి పనులు నాయన మాకు దీవెనకరంగా ఉండటకు నీవు ఆశీర్వదించి ఉన్నావు నాయన. వి ఆర్ అ బ్లెస్సింగ్ మై ఫాదర్. నాయన తండ్రి, మేము ఎక్కడున్నా మేము ఆశీర్వాదమే నాయన. ఒక కుటుంబంలో ఉన్న మేము ఆశీర్వాదమే, ఒక సంఘంలో ఉన్న మేము ఆశీర్వాదమే, ఒక దేశంలో, ఒక సమాజంలో, ఒక ప్రాంతంలో, ఒక ఉద్యోగంలో, ఒక వ్యాపారంలో ఉన్న మేము ఆశీర్వాదమే. మేము ఎక్కడుంటామో అక్కడ మేము ఆశీర్వాదమై ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. దేవా తండ్రి ప్రభా, ఎప్పుడైతే మేము ఇది గుర్తించి గ్రహిస్తాము నాయన, మాలో నుంచి నాయన ఆశీర్వాద సంబంధమైన దేవతని దారులు మాలో నుంచి బయలుదేరుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి నాయన ఈ విషయాన్ని నమ్మకము కలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు ఎక్కడున్న, హాస్పిటల్స్లో ఉన్న, ఇంట్లో ఉన్న, యేసు ప్రభు నామములో నీ బిడ్డలందరికీ నేను స్వస్థతను ప్రకటిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా నాయన. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ వెతుకుతున్న వారి కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆపర్చునిటీస్ కొరకు ఎదురు చూస్తున్న వారిని నేను దీవిస్తున్నానయ్యా. ఈరోజు నువ్వు చెప్పావు తండ్రి, మా ప్రతి ప్రయత్నము మాకు దీవెన కలుగుటకు నువ్వు ఆజ్ఞాపించి ఉన్నావు నాయన తండ్రి. అవును ప్రభా, ఈ ఆరాధనలో ఉన్న నీ బిడ్డలు ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారయ్యా, ఎన్నో ప్రయాసపడుతున్నారు ప్రభా. ఈరోజు వారి ప్రయాసం, వారి ప్రయత్నము దీవెనకరంగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించడానికి స్తోత్రం నాయన. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్ చదువుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారు నీ దేవ చదువుకుంటున్న నీ బిడ్డలందరి యొక్క ప్రయత్నము వారికి దీవెనకరంగా చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారు ఏ స్కూల్లో ఉన్నా, ఏ స్థాయి, ఏ స్థితిలో ఉన్నా ప్రభా, వారి చదువులు వారికి దీవెనకరంగా మీరు చేసి ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి వారిని మీరు కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెక కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.